హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ అయితే చూపిద్దామని వచ్చేసాను. ఆ స్వీట్ ఏంటంటే బూందీ లడ్డు అండి. బూందీ లడ్డు అంటే చాలామందికి తెలుసు, చేయడం చేస్తారు. కానీ అది జ్యూసీగా క్రిస్పీగా రావాలి అంటే మనం నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండాలన్నమాట. అలా రావాలంటే కనుక ఈ విధంగా చేసి చూడండి, ఖచ్చితంగా వస్తుందండి. ఇప్పుడు దీనికి కావాల్సింది నేను తక్కువే తీసుకున్నాను, అరకిలో శనగపిండి తీసుకున్నాను. అరకిలో శనగపిండికి అరకిలో షుగర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇది బాగా మనం ముందుగానే పిండి మనం పట్టించినా లేదా షాప్లో తీసుకొచ్చినా అది జల్లించుకోవాలి ఫస్ట్. ఎందుకంటే అందులో ఏమైనా బరకగా ఉన్న బూందీ సరిగ్గా రాదు మనకి రౌండ్గా. ఇలా జల్లెడ పెట్టేసుకుంటే కనుక మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో చిటికెడు సోడా వేసుకోవాలి, వంట సోడా. ఒక చిటికెడు సాల్ట్ అండి. సాల్ట్ ఎక్కువ అవసరం లేదు, కొంచెం సరిపోతుంది. అసలు సాల్ట్ వేయకపోయినా పర్లేదు లడ్డూకి, కానీ ఎప్పుడు షుగర్ ఉన్న చోట, స్వీట్ ఉన్న చోట ఉప్పు ఉంటే కనుక అది స్వీట్ మంచిగా కలుస్తుంది. ఇప్పుడు దీన్ని మనం నీళ్ళు పోసుకుంటూ చక్కగా జారుడుగా వచ్చేలాగా కలుపుకుంటూ ఉండాలి. ఒకేసారి వాటర్ వేసేయకూడదు, నెమ్మదిగా కలుపుకోవాలి. ఇది దోశ బ్యాటర్ ఉంటుంది చూడండి, అంటే ఇలా అంటే జారిపోవాలన్నమాట, అలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఈ స్వీట్ ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఈరోజు మా అబ్బాయి ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అండి. నేను మా ఇంట్లో ఏం జరిగినా ఇంతకుముందు చెప్పాను, సేమియా పాయసం చేస్తాను ఎక్కువ, కానీ ఈసారికి దాంతోపాటు లడ్డు కూడా చేద్దామని కొన్ని లడ్డూలు అయితే చేస్తున్నాను. వాళ్ళు ఎలాగో ఇక్కడ లేరు కాబట్టి ఎక్కువ చేయట్లేదు, కొన్నే చేస్తున్నాను. అంటే అది ఇంట్లో ఏం జరిగినా స్వీట్ అనేది చెయ్యాలి అని నాకు, అలా చేయడం నాకు ఇష్టం. ఎప్పుడు ఏది జరిగినా, పిల్లల బర్త్డేలు అయినా మ్యారేజ్ డేలు అయినా ఏమైనా స్వీట్ అయితే చేస్తాము ఖచ్చితంగా. అందువల్ల నేను ఈసారికి లడ్డు చేస్తున్నాను. ఈ లడ్డు కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా చేయండి. మీరు ఇప్పుడు స్వీట్స్ ఏదైనా మనం మంచి అనేదాన్ని స్వీట్తోనే షేర్ చేసుకుంటాం కాబట్టి ఆ స్వీట్ ఇక చూడండి, నాకు ఇలా వచ్చింది. ఇలా ఉండాలి, ఈ టెక్స్చర్లో ఉండాలన్నమాట పిండి. ఇంకా బాగా కలపాలి. ఇలా కలిపేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఉండలు లేకుండా మెత్తగా చూడండి, పిండి అసలు ఎక్కడ ఉండనేది ఉండకుండా చేసుకోవాలి. స్మూత్గా వచ్చేయాలి ఈ బ్యాటర్. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి చేశారంటే మీకు లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయండి. అందువల్ల స్కిప్ చేయకుండా చూడండి, చూసి మీరు కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ప్లీజ్. అండ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ద్వారా మీరు ఎన్నో ఈజీ వంటలు నేర్చుకోవచ్చండి. 1/2 కిలో పిండికి 1/2 కిలో ఆయిల్ అయితే సరిపోతుందండి. ముందైతే 1/2 వేసుకోండి, సరిపోకపోతే కొంచెం వేసుకోవచ్చు. కానీ అలాగే షుగర్ కూడా 1/2 కిలోనే. పిండి కనుక కొలత అంటే ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ కొలత పెట్టి తీసుకుంటే కనుక అదే ఎన్ని కప్పులు పిండి తీసుకున్నామో అన్ని కప్పులే షుగర్ తీసుకోవాలి. అలా కప్పుల్లా తీసుకున్నా పర్లేదు. ఇదైతే నేను ఇది 1/2 కిలో పిండి తీసుకొచ్చాను కాబట్టి ఇది 1/2 కిలో
షుగరు కరెక్ట్గా లెక్క ప్రకారం తీసుకొచ్చాను. గిన్నెలో మనం పాకం పెట్టేసుకోవాలి. ఇది కొంచెం ఒక 2 ఆయిల్ అయ్యాక పిండి వేసి ఇలా స్లోగా, ఎక్కువ కదలకుండా స్లోగా అలా వదిలేయాలి. చూడండి చక్కగా జారిపోయింది కదా. ఇప్పుడు ఇది మంచిగా రౌండ్గా వస్తాయి. ఇది మరీ నల్లగా మాడిపోకుండా చక్కగా గోల్డ్ కలర్ వచ్చేసరికి తీసేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు తీసేయాలి. బయట స్వీట్ షాప్స్లో అయితే ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి కలర్ఫుల్గా కనిపిస్తాయి. మీకు కావాలనుకుంటే కొంచెం చిటికెడు పసుపు అయితే వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయలేదండి. అంతేనండి, కాయ అయిపోయింది. మనకి లడ్డు చేస్తూ ఉంటే బూందీ వేసేటప్పుడు మంచిగా వస్తాయండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో, ఇలా వస్తాయి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఈ అడుగుని పిండిని ఒకసారి ఊడ్చేసుకోవాలి. ఇలాగ ఊడ్చేసుకుంటే మనకి మళ్ళీ మామూలుగా హోల్స్ అన్నీ క్లియర్ అవుతాయి. హోల్స్ క్లియర్ అవ్వకపోతే మనకి బూందీ రౌండ్గా రాదు. స్లోగా అంటే మనం కలిపే విధానంలో ఉంటుంది పిండి. ఆ పిండిని మంచిగా కలుపుకుంటే ఆ టెక్స్చర్ అనేది రావాలి. ఒక్కరే వేసేసుకోవచ్చండి, ఇది ఒక్కరు చేసుకోవచ్చు. మనం ఒక ఆయిల్ తీసిన తర్వాత కొంచెం ఆయిల్ మరగనివ్వాలి. ఆయిల్ మరగలేదనుకోండి వెంటనే వేసేస్తే ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు ఇగో చూడండి ఇలా నేను మీకు వెంటనే చూపించాలని నేను వెంటనే వేసాను. ఇలా ముద్దలాగా వస్తుంది, ఇలాగ అంటుకుపోతుంది. అలా కాకుండా ఆయిల్ కొంచెం మరిగితే మామూలుగా వస్తాయి, విడిపోయి పూస విడిపోయి మనకి కావాల్సినట్టుగా వస్తుంది. ఇలా కట్టినా పర్లేదులేండి. ఇవి ఒక 2 ఆయిల్ తీసుకున్న తర్వాత మనము పాకం అయితే పట్టేసుకోవాలి. మీకు లెక్కగా ఉంటుందని నేను 1/2 కిలో వేసాను. ఇందులో షుగర్ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఒక కప్పు అయితే వేసుకున్నా. ఇక ఇలా మునగాలి, జస్ట్ మునిగేంత వరకు వేసుకుని సరిపోద్ది. అంటే 1 కప్పు వేసుకున్నాం అనుకోండి షుగరు, 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. లైట్గా కలుపుకుంటూ ఉండాలి, షుగర్ అంతా కరిగేంత వరకు. లేత పాకం అయితే సరిపోతుంది.
ఇప్పుడు చూడండి మళ్ళీ మామూలుగా పూస విడిగా వచ్చేసింది. బాగా మరిగింది కాబట్టి ఆయిల్ పూస విడిగా వచ్చింది. ఇలాచీలు ఇందులో వేసుకొని కొంచెం షుగర్ వేసి రెండు కనుక మనం దంచుకుంటే కొంచెం మెత్తగా అవుతుంది. ఇలాచీలు ఆ రెండు కలిపి పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ అయితే కలిసిందంటే ఇంకా పాకం అనేది రాలేదు, ఇంకా కొంచెం మరగపెట్టుకుందాం. పాకు రెడీ అయిపోయింది. పాకం ఎలా తెలుస్తుందంటే మనకి లేపాకు వాటర్లో వేసినా తెలుస్తుంది. లేదు అంటే ఇలాగ మనం ఇలా అన్నప్పుడు అది తీగలా వస్తుంది. కాలుతుందండి. ఇలా అంటే తీగలా రావాలి, ఇంకా రాలేదు. ఇలా అంటే తీగలా రావాలి. ఇలా చూడండి తీగలా వస్తుంది కదా. అంటే మరీ గట్టి పాకం అయితే ఇంకా ఎక్కువ వస్తుంది. ఇలా లైట్గా వస్తే చాలు. చూడండి షుగర్ వేసుకొని మనం ఇలా దంచుకుంటే కనుక మెత్తగా అయిపోతుంది ఇలాచీ పౌడరు. ఇది ఇందులో వేసేసుకోవాలి. పాకం అయిపోయింది కాబట్టి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పాకం రెడీ అయిపోయింది. జీడిపప్పు వేసుకొని వేయించేసుకోవాలి. జీడిపప్పులు కిస్మిస్లు నూనె మరగలేనప్పుడు కొంచెం ముద్దగా వచ్చి అన్నాను కదా, ఇలాంటివి తీసుకొని కొంచెం మిక్సీ చేసేసుకోవాలి. అలా చేసుకుంటే కనుక మనకి ఉండ కరెక్ట్గా చుట్టడానికి వస్తుంది. ఈ జీడిపప్పు ఇందులో వేసేసుకోవాలి. కిస్మిస్లు నేను వేసుకోవట్లేదండి, జీడిపప్పు ఒకటే వేసుకుంటున్నాను. స్టవ్ బంద్ చేసుకోవడమే. ఆయిల్ వేసా కరెక్ట్గా అయిపోయింది. ఇది కర్పూరం చిన్నది, కొంచెం కర్పూరం ఫ్లేవర్ వస్తే బాగుంటుంది కాబట్టి కొంచెం వేస్తాను. లైట్గా ఫ్లేవర్ కోసం అండి. ఇలా అంటే అది పౌడర్ అయిపోద్ది. ఇందులో మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది ఇలా బరకగా ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకోవాలి. బూందీ పాకంలో వేసేసుకోవాలి. ఇది చూడండి పాకం కరెక్ట్గా సరిపోయింది మనకి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కూడా ఈ పౌడర్ ఇందులో వేసుకోవాలి. వేసి మంచిగా కలిసేలా కలుపుకోవాలి. వేడిగా ఉంటే మనం ఉండలు చుట్టలేం కాబట్టి కొంచెం చల్లగా అయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చేస్తే సరిపోతుంది. మొత్తం అంతా కలిసిపోయింది. ఇలా వచ్చింది. ఇప్పుడు ఉండ చుట్టేసుకుందాం. బూందీ లడ్డు ఉండలు చుడతాను చూడండి. ఆ చెయ్యి చిన్నది, చిన్న ఉండలే వస్తాయి. పెద్ద చెయ్యిలు ఉన్న వాళ్ళకైతే పెద్దగా వస్తాయి.
చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకొని ఇక చూడండి చక్కగా చుట్టడానికి వస్తుంది. అదే మనకి ఇది తేడా వచ్చిందనుకోండి పూస, అది బాగా మాడిపోయినా లేదంటే ఉడుకుడం తేడా వచ్చినా మనకి ఉండ అనేది రాదు. చూడండి ఎంత జ్యూసీగా ఉందో, చక్కగా వస్తుంది, చాలా బాగా వస్తాయి. ఇలా చక్కగా ఉండలన్నీ చుట్టేసి పెట్టేసుకోవాలి. జీడిపప్పు ఒక్కొక్క దాంట్లోకి, ప్రతి దాంట్లోకి పప్పు వచ్చేలా చూసుకోండి. చూడండి, అరకిలో శనగపిండి వేసుకున్నాము, అరకిలో షుగర్ వేసుకున్నాం కదా, రెండు కలిపిన కిలో. మనకి కిలోకి కిలోన్నర పక్కా వస్తాయండి. అంతేకాదు బయట తీసుకున్నవి అయితే మనకి ఇంత స్వచ్ఛమైనవి దొరకవు కదా, మనం చేసుకునేవి కాబట్టి ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన లడ్డూలు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది కాదండి, నచ్చుతుంది. మీరు చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతాయి. మీకు కూడా ఇలాగే వస్తాయి. చక్కగా చూడండి, మొత్తం అంతా అయిపోయే వరకు ఎంత నెయ్యి ఫ్లేవరు, కర్పూరం చిటికెల్లో సగం అంతే, ఎక్కువ వేసుకోకూడదు. చిటికెడు కూడా అవసరం లేదు. ఒక జస్ట్ వేసుకున్నా అంటే ఆ ఫ్లేవర్ మంచిగా చాలా బాగుంటుందండి, మంచి స్మెల్ వస్తాయి. అంతే, మనకి లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. ఇక చూడండి ఎంత మంచిగా అన్నీ ఒకే సైజులో వచ్చాయి. ఇంతకు ముందు నాకు ఒకటి పెద్దది ఒకటి చిన్నది వచ్చాయి, కానీ ఈసారికి మాత్రం అన్నీ ఒకే సైజులో వచ్చాయి. మీకు చూపిస్తాను ఎలా వచ్చాయి అనేది. చూడండి, ఇందులో లడ్డు జ్యూసీగా కనిపిస్తుంది కదా, క్రిస్పీగా. ఇదిగో పిరిస్తే మనకి లడ్డు భలే ఉందండి, నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.